సార్ అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక అమ్మాయి అతన్ని అంటే కన్నడలో కొంత అంటే ప్రాపర్ ఇంగ్లీష్ లేకుండా మాట్లాడిందని. ఇప్పుడు ప్రతి చోట సార్ కమ్యూనికేషన్స్ అనేది కంపల్సరీ చూస్తున్నారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ముఖ్యం అంటారా? కంప్లీట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బెంగళూరు పెద్ద పెద్ద స్కూల్స్ లో కాలేజెస్ లో చదివిన వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వచ్చేస్తాయి. మరి పూర్తి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాడు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కూడా ఏదైనా అవ్వాలనుకున్నా కూడా అది కష్టమైపోతుంది. అట్ ద సేమ్ టైం గ్రాడ్యుయేషన్ తో ఆపేస్తున్నారు సార్. చాలా మంది గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే నేను జాబ్ చేయాలి. బాధ అండి చూస్తుంటే. అది కాకూడదు, ముందుకెళ్ళాలి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. పిహెచ్డి చేయాలని కొంతమంది అంటారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మళ్ళీ పిహెచ్డి ఇలా చేయాలనుకుంటున్నారు కదా. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది, మీకు కూడా తెలిసిందే కదా సార్. సో వాళ్ళు స్కాలర్షిప్లు రావాలన్నా, తర్వాత ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళాలన్నా కూడా, ఇప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మీరు ప్రొఫెసర్ నేళ్ళు చాలా 30+ years చేశారు. సో మీ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. మీ తరపు నుంచి మీ స్టూడెంట్స్ 30 members పిహెచ్డి కంప్లీట్ చేశారన్న. పిహెచ్డి అనేది అంత ఈజీ కాదు కదా. సో పిహెచ్డి డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలనుకున్నా, అంటే దాన్ని అది అంటే వెళ్ళాలనుకున్నా, చేయాలనుకున్నా, అట్ ద సేమ్ టైం ఒకవేళ అంత చేయలేని వాళ్ళు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒకవేళ ఇంటర్వ్యూలకు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఏంటి వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతున్నారు, సరిగ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని చెప్పేసి ఫెయిల్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు సార్? అంటే జనరల్గా ఒక ప్రొఫెసర్ గా ఆటోమేటిక్గా ఏ ఫీల్డ్ అయినా కూడా యు నో వాట్ ఈస్ వాట్, అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది. సో వాళ్ళకి మీరు ఒక్కసారి పిల్లలకి నేను ఒక్కటే చెప్తానండి, మనం పుట్టినప్పుడు అందరూ ఒక్కలాగే పుట్టారు. మనకుండే స్కిల్స్ వాడికి ఏడ్చేది తెలుసు, వీడికి ఏడ్చేది తెలుసు, వాడికి గెంటడం తెలుసు. సో నో డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే పరిస్థితులు బట్టి. సో దేర్ఫోర్ అప్ టు ఏ లెవెల్ అందరూ ఒకే లెవెల్ అండి. పిల్లలు డిఫరెన్సెస్ వాళ్ళ పరిస్థితులు బట్టి పెరుగుతుంటాయి. ఈ పిల్లలకి అంతా చెప్పేది ఏంటంటే, నీలో ఉండేది నాలెడ్జ్ కానీ ఎబిలిటీ కానీ, యు ఆర్ నాట్ ఇన్ఫీరియర్. మిమ్మల్ని మీరు నమ్మండి. లాంగ్వేజ్ అన్నది ఒక మీడియం అండి, రావడం అనేది నెసెసిటీ లేదండి. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ అండి. తెలియకపోయినాను మనం చెప్పగలం, సబ్జెక్ట్లో ఉండాలి. ఏది మీరు చూసినా దాని గురించి మననం చేయాలి. ఎందుకు ఈ ఇప్పుడు చిల్డ్రన్కి దీని గురించి చెప్తూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు మీరు కూర్చుంటారు, మీ ఇంట్లో ఉంటారు, మీ నాన్న ఒక మామిడి చెట్టు పెట్టాడు, అందరూ చూస్తారు కదా. మామిడి చెట్టు పెట్టినప్పుడు దాంట్లో 100 ఏదో వస్తాయి ఫ్రూట్, కానీ ఆ చెట్టు ఎంత పెద్దదంటే ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు బేర్ 300-400. సో ఎందుకు మీ నాలెడ్జ్ని మీరు యూస్ చేసి కెన్ ఐ మేక్ ఇట్ టు గివ్ 300 ఫ్రూట్స్ అనే ఒక థాట్ని క్రియేట్ చేసుకోండి. సో సార్ నాలెడ్జ్ మీతో ఉంటే ఏ ఇంటర్వ్యూలోనూ మీరు ఫెయిల్ అవ్వరు. మీరు చెప్పకపోయిన ఆన్సరు ఆ ఇంటర్వ్యూ చేసేవాడు బాడీ లాంగ్వేజ్ వాడు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాడండి సార్. మీ కాన్ఫిడెన్స్ తెలిసిపోతుందండి. అందుకని పిల్లలకు చెప్పేది ఇంతే అండి, మీరు ఏది నేర్చినాను పర్ఫెక్ట్గా నేర్చుకోండి, దాని గురించి నేర్చుకోండి. అందులో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రారాదండి. ఎందుకంటే ఏ పిల్లను ఇంకొక పిల్లకి ఇన్ఫీరియర్ కాదండి. మనలో మనకు నమ్మకం ఉండాలి. వేరే వాళ్ళ గురించి వాడు ఇలా అన్నాడని, నువ్వు దళితుడని, నువ్వు నీచుడని, అందుకని నీకు ఇది ఏమి రాదని ఇవి చెప్పడం వినకండి. మనం అందరూ దేవుడు చేసిన పిల్లలు, అందరి నమ్మకం పెట్టుకోండి. అండ్ మనకుండేది ఎస్పెషలీ విలేజ్ చిల్డ్రన్, పూర్ చిల్డ్రన్ చెప్తాను, మీరు ఎలాంటి పరిస్థితులను బతకగలరు. అదే ఈ సిటీలో పెరిగినాడు కొంచెం ట్రబుల్ అయితే విరిగిపడతాడు కదా. మీకు అంత నా కెపాసిటీ దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకంటే మీరు ఇన్ఫీరియర్ అంటారు. పర్ఫెక్ట్ కదండి సార్. మన పిల్లలు ఎస్పెషల్లీ కష్టంలో వచ్చిన వాళ్ళు ఆర్ గిఫ్టెడ్ అండి. అలా యోచన చేయండి. డోంట్ హ్యావ్ జెలసీ ఆన్ దెమ్. దే ఆర్ పూర్ కిడ్స్ అండి, వాళ్ళకి అది తప్ప ఇంకేమీ తెలియదు. మీరు చంద్రలోకానికి పోగలరండి. మీరు చేయండి సార్. చంద్రుడు అక్కడ రాలేదు అంటే నా దగ్గర పిలిపించుకుంటాను అనే అడాసిటీ మనకు ఉంటుందండి కదా అండి. ఇది మనకి దేవుడిచ్చిండే వరం అండి. బడతనం కానీ, కష్టాలు కానీ, పేదరికము, కష్టాలు, ఇవంతా దేవుడు మనకి ఇచ్చిండే వరం అండి. దాన్ని శాపముగా అనుకోకండి. పిల్లలకి చెప్తుంటాను, మన తల్లిదండ్రులు
ఇగ్నోరెంట్ కదండి. నాకు గ్రేటెస్ట్ గిఫ్ట్ మా పేరెంట్స్ ఇచ్చింది ఏం తెలుసా అండి, వాళ్ళకి చదువు రాంది. అందుకని నాకు ఎప్పుడు ఇది చేయి అని చెప్పలేదండి. మనం ఎందుకండి ఆ ఫ్రీడమ్ మన పిల్లలకి ఇవ్వట్లేదు? చదువురా, ఇంజనీరింగ్ చదువురా, అది చదువురా, చంపేస్తున్నాం మనం. సో మనం పల్లెల్లో నేను వెళ్ళేది ఇదే మెసేజ్, నిన్ను నువ్వు నమ్ముకో. సబ్జెక్ట్ అనేది నీకు ఎంత తెలుసు అంటే, మీ ఊళ్ళో ఎప్పుడు వర్షం వస్తుందని మీ నాన్న నుంచి నీకు తెలిసి ఉంటుంది, అదే వీడు టీవీలో చూసి చెప్తాడు కదా. తర్వాత ఆ పాము ఎక్కడుంటుంది తెలుస్తుంది, ఎలక ఎలా ఉంటుంది తెలుస్తుంది, ఆ పురుగులు వస్తాయి కదండి, దాని గురించి ఎంత తెలుసండి మనకి. ఆ కప్పాలక్క ఉంటుంది కదా, దాని గురించి ఎంత తెలుసండి, ఎంత నాలెడ్జ్ అండి దేవుడు మనకి ఇచ్చింది. వై డు వి ఫీల్ దట్ వీఆర్ ఇన్ఫీరియర్ జస్ట్ బికాజ్ యూ డోంట్ నో ఏబిసిడి? సో చెప్పండి సార్, పిల్లలకి చెప్పండి సార్ దే ఆర్ గిఫ్టెడ్. ఎస్పెషలీ ఈ బ్యాక్వర్డ్ విలేజెస్లో ఉండేవాళ్ళు, దేవుడు అది మనకిచ్చిన వరం అనుకుందాం. వీ షుడ్ నాట్ ఫీల్ ఇన్ఫీరియర్ అండి. ఇది నా మెసేజ్ అండి. అలాగే నేను పెరిగానండి సార్. నాకు 40 పైసలు బస్ ఛార్జ్ ఒక్కొక్కసారి. మాది బ్రదర్స్, మా నాన్నగారు పెద్దనాన్నగారు ఫైట్ చేసుకుని, రెడ్లు తెలుసు కదండి, వి బికేమ్ పూరెస్ట్ ఇన్ ది థింగ్. మా పెద్ద నాన్నగారు రిచ్ అయిపోయారు. 20 కిలోమీటర్స్ బస్సు 40 పైసలు అండి, లేదు ఉండేది కాదండి, నడుచుకెళ్ళేవాడిని అండి. కానీ అప్పుడును నేను రెడ్డిలాగే ఉన్నానండి. అక్కడ దారిలో వెళితే ఎవరో ఒక కూలి చేసే ఆవిడ నాకు అయ్యో అని ఒక్క సంఘటన ఇచ్చేదండి. ఆవిడ దేవతలాగా చూసుకున్నాను. ఇవంతా అప్పుడు నాకేమి బాధ రాలేదండి. ఇట్ గేవ్ మీ పర్సనాలిటీ అండి. కన్వర్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటూ పర్సనాలిటీస్ అండి. అనుకోకండి ఇది దేవుడు నాకు షాప్ని ఇచ్చాడండి. పిల్లలకి ఇది అర్థం కావాలండి అసలు కదా అండి. పర్ఫెక్ట్ సార్. ఇది మనం మెసేజ్ పంపాలి పిల్లలకి. అంటే మీరు చెప్తుంటే నాకు బాహుబలి అనే మూవీ తెలుసు కదా, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, రాజు ఎక్కడున్నా రాజే అని చెప్పి. వాడు పుట్టింది అంతే సార్. అదే, మీరు కష్టంలో ఉన్నా, మీరు ఇంత సక్సెస్ లో ఉన్నా కూడా మీ ఆలోచన ఒకటే, ఇన్వెన్షన్స్ చేయాలి, ఇంకా ఏదైనా కనిపెట్టాలి అనే. అది సార్, నేను రాంచీకి వెళితే 250 రూపీస్ స్కాలర్షిప్ అండి. ట్రైన్ ఛార్జ్ అనే 100 అయ్యేది. ఒకరోజు దోబి ఒక సాకులోడు కుర్రాడు వచ్చాడు, నాతో పెరిగాడు. చాలా కష్టమైపోయింది ఏదైనా చేయాలి అంటే, ఎలాగో 150 రూపీస్ ఇచ్చి వాడికి ఒక ఇస్త్రీ పెట్టి కొనిచ్చానండి. ఇచ్చి వాడిని తీసుకెళ్ళి గరీబ్నగర్ టౌన్కి వెళ్ళి, అక్కడ ఒక షెట్టి అంగడి దగ్గర, కౌంటోడ్ అందరి దగ్గర, వాడు నా క్లాస్మేట్, వాడికి చెప్పాను వీడికి ఇక్కడ ఒక టేబుల్ వేసుకోవడానికి చోటి అని ఇచ్చి అక్కడ చేశాను. అది నేను మర్చిపోయాను. వాడు ఇప్పుడు ఈ 71 year old, నాకన్నా ఒక 2 months చిన్నవాడు. వాడు ఇప్పుడు అదే ఇస్త్రీ పెట్టెలో చేస్తున్నాడండి. చెప్తాడు, నా వంశం పూర్తి ఇస్త్రీ పెట్టేశారు, నా పిల్లలు ఉన్నారు, బెంగళూరులో సెటిల్ అయ్యారు సార్. వాడు నన్ను చూస్తే దేవుడు అంటాడు. ఇది సూపర్ సార్. వాడు ఇప్పుడు వాడు ఎంత బాగున్నాడంటే, వాడు ఈ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ బెటర్ దాన్ మై చిల్డ్రన్. ఎంత అంటే చాలా సంతోషం అయిపోతుందండి మనకు. ఇది మనం వేరేవాడు గురించి మనం ఎప్పుడు యోచన చేస్తామో ఆ రోజు మీరు మహాత్ములు అయిపోతారండి. సూపర్ సార్. ఎప్పుడూను మీకు ఓటం అనేది, మీకు ఓటం అనేది ఉండదండి. నేను ఒక్కడిని ఏమి తినలేనండి. ఐ హ్యావ్ టు షేర్. సూపర్ సార్. ఈ క్యారెక్టర్ రావాలి, అది రెడ్లో ఉంటుందండి, కానీ మనం దాన్ని గుర్తించలేదు. ఇది సీక్రెట్.